మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఉన్నత దుర్గమైన వాడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక మంచి రోజును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మన కన్న తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానం కృపావార్త. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఈ దినాన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఎంత గొప్ప మాట అండి ఆ మాట, ఎంత మంచి మాట. మన దేవుడు సైన్యములకు అధిపతి. ఆయన బానిస కాదు. ఆయన మనం పరిశుద్ధ గ్రంథాన్ని పదే పదే ధ్యానిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోగలం. సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరా సైన్యం? ఆయన సృష్టించిన సమస్త సృష్టి ఆయన సైన్యం. ఆయన నోటి మాట చేత కలిగిన జీవరాశులన్నీ ఆయన సైన్యం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఆయన సైన్యం. దేవుని వాక్యమును ప్రకటించుచున్న స్త్రీలు గొప్ప సైన్యం. పౌలు తిమోతితో అంటారు, క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె పోరాడు. మనందరం ఆయనకు సైన్యం. మన అధిపతి ఆయన సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. ఆ దేవుడు అంటారు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకముగా. ఆయన ప్రమాణం చేస్తున్నారు. అసలు ఆయన మామూలుగా మాటిస్తేనే గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. అలాంటి దేవుడు ప్రమాణపూర్వకంగా చేస్తున్నారు. ఈ దినాన నీకు మాటిస్తున్నారు. నేను ఉద్దేశించింది అది జరుగుతుంది, నేను యోచించింది స్థిరపడుతుంది. దైవ జనాంగమా, ధైర్యం తెచ్చుకో. మన దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, ఒక యోచన కలిగి ఉన్నారు. ఆయన దాన్ని జరిగించే దేవుడు, దానిని స్థిరపరిచే దేవుడు. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే, నీ భారాన్ని సమస్తం ఆ యేసయ్య మీద మోపితే, నీ సంకల్పాలన్నిటినీ జరిగించే గొప్ప దేవుడు ఆయన. మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల రకరకాల ప్లాన్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అన్నిటిని మించి తండ్రి అయిన దేవుడు నీ పట్ల, నా పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్తారు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవే గాని హానికరాలు కాదు. మన కొరకు మన దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆలోచించిన జరుప తలుపెట్టిన తలంపులు అవి సమాధానకరమైనవి, మంచివి. ఒకవేళ నిన్ను ఎవరైనా వెనక్కి లాగేసి ఇబ్బందులు పెట్టాలనుకున్నా, లేదంటే నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన నష్టాలను బట్టి, నీకు వచ్చిన మనస్తాపాన్ని బట్టి, నువ్వు నిస్సత్తువులోకి వెళ్ళిపోవటాన్ని బట్టి, నా దేవుడు నా కొరకు మంచి యోచనలు చేశారు, సమాధానకరమైనవి చేశారు, నాకేమీ జరగట్లేదని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను రేపుతూ ఈ దినాన నీతో మాట్లాడుతున్న మాట, సైన్యములకు అధిపతి అయిన దేవుడిని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఉద్దేశించిన దాన్ని స్థిరపరుస్తాను, నా యోచనలను జరిగిస్తాను. యోసేపు చాలా కలలుగా అన్నాడు, చాలా దర్శనాలు చూశారు. అయితే ఎంతగా దర్శనాలు చూశారో ఆయన తీసుకెళ్లి గోతులో పడేశారు. ఆయన మళ్ళా పైకి తీసుకొచ్చి పరదేశులకు అమ్మేశారు. రకరకాల కష్టాలు పడ్డారు.
కానీ ఏ ఒక్కనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆఖరికి ఫరో ఇంటంతటికి తండ్రి అయిన తరువాత యోసేపు అనుకుని ఉంటాడు, నా దేవుడు నా కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి. అదే దేవుడు ఈ రోజున సజీవుడిగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, కృంగిపోకు. ఎవరెవరో ఏదో ఆలోచించవచ్చు. నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చదువులో కానీ, నీ గృహంలో కానీ, ఈ సమాజంలో నిన్ను వెనక్కి లాగాలని ఏదో యోచన చెయ్యొచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకుంటే, నీ పట్ల ఆయనకున్న ఆలోచనలు అవి స్థిరమైనవి. ఆయన యోచనలు నీకు ఉపయోగకరమైనవి, లాభయుక్తమైనవి. మరెందుకు నువ్వు ఆలోచించటం? ఆ దేవుని మీద ఆధారపడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన సైన్యాలకు అధిపతి, మనందరి మీద అధిపతి. ఆయన ఏ కార్యమైనా, ఏది అసాధ్యమైన సుసాధ్యం కలిగిన గొప్ప దేవుడు ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నేను ఉద్దేశించింది జరుగుతుంది, నేను యోచించింది స్థిరపడుతుంది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని చేత ఆశీర్వదించబడదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడ, కృపగలిగిన దేవ, నీవు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు. మా ఎడల మీకున్న తలంపులు అతి విస్తారములు, అతి గంభీరాలు ప్రభువా. అవి మేము లెక్కిద్దాం అనుకుంటే లెక్కకు మించిన ఉద్దేశాలు. నువ్వు ప్రమాణం చేసి చెప్తున్నావు, తప్పక జరిగిస్తావు తండ్రి. వాటన్నిటిని మేము పొందుకున్నటకు కావలసిన యోగ్యత మాకు అనుగ్రహించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.